హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ మధ్యన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ వారు ఆధార్ సీడింగ్ అడుగుతున్నారండి. దానికోసం మీరు ప్రత్యేకంగా బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. మీ ఇంట్లో మొబైల్ ఫోన్లో కానీ ట్యాబ్ ఆర్ ల్యాప్టాప్ సిస్టంలో ఎక్కడైనా మీరు ఆధార్ సీడింగ్ చేసుకోవచ్చు. దానికోసం ముందు మనం చేయాల్సిందల్లా ఎన్పిసిఐ వెబ్సైట్ని సందర్శించాలి మన ఫోన్లో. దానికంటే ముందు మన ఛానల్ చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి ఎన్పిసిఐ అని టైప్ చేసి ఎన్పిసిఐ వెబ్సైట్లోకి వెళ్ళండి, అఫీషియల్ వెబ్సైట్లోకి. దాంట్లో ఎన్పిసిఐ అని చెప్పి స్టార్టింగ్ మనకి పేజ్ కనిపిస్తుంది. ఆ పేజ్ ఓపెన్ అయిన తర్వాత కన్జ్యూమర్ అని ఉంటుందండి. కన్జ్యూమర్ సెలెక్ట్ చేసుకోండి. కన్జ్యూమర్ సెలెక్ట్ చేసుకున్నాక దాని కింద మనకి భారత్ ఆధార్ సీడింగ్ అని ఉంటుందండి, బిఐఎస్సి అని. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనకి ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని అడుగుద్దండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినాక రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ అని ఎంటర్ చేయండి. దాంతో సెలెక్ట్ యువర్ బ్యాంక్ ఉంటుందండి. మీ బ్యాంక్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫ్రెష్ ఆధార్ సీడింగ్ ఆర్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ ఆర్ విత్ ఇన్ ద సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్ అని ఉంటుందండి. దీంట్లో మీరు ఫ్రెష్గా ఆధార్ షీటింగ్ చేసుకునే వాళ్ళు ఫ్రెష్ ఆధార్ షీటింగ్ అని ఎంటర్ చేసుకోండి. లేదంటే ఆల్రెడీ మూమెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ అంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి ఆధార్ షీటింగ్ చేసుకోవాలన్న ఆప్షన్ ఉంటుంది. సేమ్ బ్యాంక్లో అనదర్ అకౌంట్కి ఆధార్ షీటింగ్ చేసుకోవాలని ఉంటుందండి. అట్లా చేసుకున్నాక బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుద్ది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి మీరు. ఇట్లా మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చినాక అకౌంట్ నెంబర్ సేమ్ మ్యాచ్ కాదొచ్చు అడుగుద్దండి. ఒకవేళ మ్యాచ్ కాదు మళ్ళీ చేయాలి. బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసినాక కింద మీకు 2 కన్ఫర్మేషన్ అడుగుద్దండి, 2 బాక్సెస్లో. ఆ 2 కానీ కన్ఫర్మేషన్ సబ్మిట్ ఓకే చేయండి. ఓకే చేసినాక కింద క్యాప్చా అడుగుద్ది. క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుద్దండి. దాంట్లోకి వెళ్ళి అగ్రీ కొట్టండి, అగ్రీ అండ్ కంటిన్యూ అని. అట్లా ఎంటర్ చేసినాక మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసినాక సబ్మిట్ ఎంటర్ చేయాలి. నా బ్యాంక్ అకౌంట్కి ఆల్రెడీ ఆధార్ సీడింగ్ అయిపోయి ఉందండి. అందుకే ఆధార్ నెంబర్ ఆల్రెడీ మ్యాప్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రెస్ ఓకే టు ఇనిషియేట్ టు ఆధార్ మూవ్మెంట్ ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ అని ఉందండి. అంటే నాది ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆధార్ సీడింగ్ అయి ఉంది. యూనియన్ బ్యాంక్లో కూడా ఆధార్ సీడింగ్ అని కావాలంటే మాత్రం ఓకే చేయమంటుంది. సో ఆ విధంగా మీరు ఎన్పిసిఐకి ఆధార్ కార్డు లింకప్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.